నమస్కారం. మనం క్రిందటి ఎపిసోడ్లో పాండవులు తమ తీర్థయాత్రని కొనసాగిస్తూ గంధమాదన పర్వతానికి చేరుకుంటారు. కానీ ఆ పర్వతం ఎక్కుతున్నప్పుడు ఆ రాళ్లలో ద్రౌపది నడవలేకపోతుంది. అప్పుడు భీమసేనుడు తన కుమారుడైన ఘటోత్కచుని తలుచుకోగానే అతడు ప్రత్యక్షమై వారినందరినీ తన భుజస్కంధాల మీద ఎక్కించుకొని బదరీవనంలో దించుతాడు. ఒకనాడు భీముడు ద్రౌపది ఆ గంధమాదన పర్వతంపై విహరిస్తున్నప్పుడు ఒక 1000 రేకుల తామరపు వచ్చి వాళ్ళ దగ్గర పడుతుంది. దాని సౌరభం చూసి ద్రౌపది ఎంతో ఆనందించి భీముణ్ణి ఇంకొన్ని పూలు తెమ్మనమని కోరుతుంది. భీమసేనుడు ఆ పూల కోసం బయలుదేరి దారిలో హనుమంతుడిని కలుసుకుంటాడు. భీముని కోరిక మేరకు హనుమంతుడు తన విశ్వరూపాన్ని సాక్షాత్కరిస్తాడు. ఆ తర్వాత భీముడికి ఆ సౌగంధిక సరోవరం మార్గం చూపించి కొంచెం జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాడు. మనం అంతవరకు చెప్పుకున్నాం. ఆంజనేయుని దర్శనంతో ఆలింగనతో భీమసేనుడికి తన ప్రయాణ బడలికంతా నశించిపోతుంది. పూర్వం కంటే అత్యధికమైన ఉత్సాహంతో మరికొంత దూరం ఆ గంధమాదన పర్వతం మీద ప్రయాణించి కొంత దూరంలో కైలాసగిరి సమీపంలో కుబేరవనంలో సౌగంధిక సరస్సు కనిపించింది. ఆ సరోవరంలో 1000 రేకులున్న తామర పూల నుంచి వచ్చే సౌరభంతో భీమసేనుడు ఆనందంతో మైమర్చిపోతాడు. అంతలోనే ఆ సరోవరం చుట్టూ కాపలా కాస్తున్న దైత్య వీరులు భీముని దగ్గరికి వచ్చి, ఆర్య, నీవెవడవు? ఇది కుబేరుని పూతోట. మానవ మాతృలెవరూ ఇక్కడ సంచరించలేరు. కుబేరుడు ఈ సరోవరంలో దేవకన్యలతో జలకాలాడి వినోదిస్తున్నాడు. దీని తీరంలో దేవమునీంద్రులు ప్రతిరోజు ఉదయం దేవతలు నర్చిస్తున్నారు. ఈ సరోవరంలోని నీరు కేవలం అమృతమే. ఇటువంటి అత్యద్భుత సరోవరం ప్రపంచంలో మరెక్కడా కానరాదు. ఇందువల్లనే యక్ష రాక్షసులను క్షణం 1000 కళ్ళతో ఈ సరోవరాన్ని కాపాడుతున్నారు. దీని మహిమ తెలియక నీవు వచ్చి ఉంటావు. ఇక మారు మాట్లాడక తిరిగి వెళ్ళిపోవటమే నీకు శ్రేయస్కరం అని ఉపదేశించినప్పుడు భీమసేనుడు అంగీకరించక, నేను పాండురాజు 2వ కొడుకుని. మా అగ్రజుడు ధర్మరాజు. నా పేరు భీమసేనుడు. పాంచాలీదేవి కోరిక చెల్లించవలెనని ఈ తామరపుల కోసం వచ్చాను. నన్నెవ్వరూ అడ్డుకోలేరు. ఇక నాకు దారి ఇవ్వండి అని గంభీరంగా అన్నప్పుడు వారు అతని శౌర్య పద్ధతికి కొంచెం భయపడి, పరాక్రమవంతుడా, నీవొక దివ్య వీరుని వలె కనపడుతున్నావు. నీవు వెంటనే ఈ పూలు కోసి తీసుకువెళ్ళవచ్చు. కానీ మొదటిగా కుబేరునికి ఈ విషయం చెప్పి ఆయన అనుమతితోనే నీవు కులంలో ప్రవేశించవచ్చని కోరుతున్నావు. నీవు ధర్మరాజు సోదరుడు అని అంటున్నావు కదా, మరి న్యాయ పద్ధతిని అతిక్రమించవచ్చునా అని కోరతారు. కానీ భీమసేనుడు దయతో వారి వంక చూస్తూ, కొండ కోనలలో సెలయేళ్ల మధ్యన నిండిన ఈ సరోవరం ఒక్కరి సొత్తు కాదు. ఎవరైనా దీనిలో ప్రవేశించవచ్చును. ఈ సరోవరం ఏమైనా పైనుంచి దిగివచ్చి కుబేర భవంతిలో నిల్చుందా? ఉత్తమ క్షత్రియులెప్పుడు ప్రాధేయపడి యాచించరు. నేనీ మర్యాద అతిక్రమించదలుచుకోలేదు. మహారాజులు తమ భుజబల పరాక్రమంతో శత్రువులను ఓడించి తెచ్చిన ధనంతో దాన ధర్మాలు చేసి యాచకులను ఆనందింపజేస్తారు. అంతేగాని చేయి చాచి యాచించిన రాజులెవ్వరూ ఉండరు అంటూ ఆ కులంలోకి ప్రవేశించి కొన్ని సౌగంధిక పుష్పాలను కోసి ఆ తీయని కొలను జలాన్ని కొంచెం పుచ్చుకుంటాడు. ఆ దివ్య జలపానంతో భీమసేనుని భుజ పరాక్రమ శక్తి పూర్వం కన్నా 1000 రెట్లు అతిశయించింది. ఇదంతా చూస్తున్న యక్ష రాక్షసులు భీమసేనుని గర్వాన్ని సహించలేక తమ ఆయుధాలతో భీముని మీదకు యుద్ధానికి వస్తారు. భీముడొక్కడే వారి మీదకు లంఘించి తన గదాయుధంతో వాళ్ళ అస్త్రాలను ఖండించి పిడికిటి పోట్లతో కాళ్లతో వారినందరినూ సంహరిస్తాడు. బ్రతికి బయటపడిన రాక్షసులందరూ పరుగున కుబేరుని దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తారు. అయితే కుబేరుడికి భీముని మీద కోపం రాలేదు. నవ్వి ఆ మహనీయుడు పాంచాలీదేవి కోసం పూలు కోసి ఉంటాడు, ఇక మీరు అతని జోలికి వెళ్ళొద్దని ఆజ్ఞాపిస్తాడు. భీమసేనుడు మరెన్నో సౌగంధిక పుష్పాలను కోసుకొని తిరిగి బయలుదేరుతున్నప్పుడు ఉన్నట్టుండి భయంకరమైన వర్షం మొదలవుతుంది. పెద్ద పిడుగులతో వడగళ్ల వానతో ఆ గంధమాదన పర్వతం అంతా గజగజ ఉనికిపోతుంది. అదే సమయంలో ధర్మరాజు ఇటువంటి భీకర వాతావరణాన్ని చూసి నిర్ఘాంతపడి ఈ దుశ్శకునాల వలన త్వరలోనే భీషణ సమరం చెలరేగగలదని మిక్కిలి జాగ్రత్తగా ఉండాలని తన ఆత్మీయులందరినీ హెచ్చరించి, అసలు భీమసేనుడు ఎక్కడికి వెళ్ళాడా అని ద్రౌపదితో పాంచాలి, భీమసేనుడు మహాసాహసవంతుడు, ఎక్కడికి వెళ్ళాడోనని ఆందోళన పడుతున్నాను. 1000 కొలది దుష్ట రాక్షసులు ఈ వనంలో తిరుగుతుంటారు. అతడు తనంతట తానే ఎక్కడికైనా వెళ్ళాడా, లేక నీవే ప్రోత్సహించి ఎక్కడికైనా పంపావా అని అడగగానే ద్రౌపది అలజడి పడుతుంది.
మేము కొండపై సంచరిస్తున్న సమయంలో ఒక 1000 రేకుల తామర పువ్వు వచ్చి గాలిలో తేలి మా దగ్గరికి వచ్చి పడిందని నేను ముందే చెప్పాను కదా. అటువంటి పూలు దగ్గరలో ఉన్న సరోవరంలో కనపడిన ఎడల కొన్ని కోసుకొని రావాల్సిందిగా భీమసేనుణ్ణి కోరినప్పుడు అతడు వాయువేగంతో ఈశాన్య దిక్కు వైపు వెళ్ళగానే నేను మీ దగ్గరకు వచ్చి ఆ పువ్వును బహుకరించాను కదా అని జరిగిందంతా చెప్తుంది. వెంటనే ధర్మరాజు భీమసేనుణ్ణి వెతకాలని నిశ్చయించి పరివారంతో ఘటోత్కచుడు దైత్య వీరుల భుజస్కంధాలపై ఎక్కి కూర్చొని ప్రయాణించి కుబేరవనానికి చేరుకుంటారు. ఆ ప్రదేశమంతా భీముని గదాయుధంతో ఖండాలుగా పడి ఉన్న రాక్షస సైనికుల శవాలను చూసి ఆశ్చర్యపోయి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ భీమసేనుడు ఒక చెట్టు కింద హాయిగా పడుకొని విశ్రమిస్తున్నాడు. వీరిని చూడగానే భీమసేనుడు ఠక్కున లేచి నుంచుని ధర్మరాజుకు ఆ మునీంద్రులకు నమస్కరించి తమ్ముళ్ళిద్దరినీ ఆప్యాయంగా కౌగిలించుకొని తను కోసిన సౌగంధిక పుష్పాలను ద్రౌపదికి బహుకరించి ఆమెకెంతో ఆనందం కలిగించాడు. ధర్మరాజు భీమసేనుడి భుజ పరాక్రమ శక్తిని కొనియాడి, నాయనా, మా అందరిలో విజ్ఞానవంతుడివి నీవు, నీకింతటి దుస్సాహం తగునా? జరిగిందేదో జరిగిపోయింది, ఇక నుంచి ఇలాంటి పనులు చేయొద్దని అనునయంగా మందలిస్తాడు. అంతటా వారందరూ కుబేరవనంలో సౌగంధిక సరోవరం దగ్గర విహరిస్తున్నప్పుడు అక్కడ కాపలా కాస్తున్న కుబేర వీరులు వారిని ఇక్కడ విహరించటం శ్రేయస్కరం కాదు, దుష్ట యక్ష రాక్షసులు తిరుగుతుంటారు అన్నప్పుడు ధర్మరాజు మిగతా వారు ఘటోత్కచుడు వారి అనుచరులతో వేరొక ప్రదేశానికి చేరుకొని అక్కడ ఆశ్రమం నిర్మించుకుంటారు. తర్వాత ఘటోత్కచుడు తన పరివారంతో వారి వద్ద సెలవు తీసుకొని తన అరణ్యాలకు వెళ్ళిపోతాడు. ఈ ఆశ్రమ ప్రదేశంలోనే చుట్టుపక్కల నివసిస్తున్న జటాసురుడు అనే రాక్షసుడు ఒకరోజు బ్రాహ్మణ స్వరూపం ధరించి ధర్మరాజు ఆశ్రమానికి వచ్చి తను వేదాంగ వేత్తనని ధనుర్విద్యలో పరశురాముడంతటి వాణ్ణని చెప్పి వారి ఆతిథ్యం స్వీకరించి అక్కడే ఆశ్రమంలో నివసించసాగాడు. ఒకరోజు భీముడు వేటకై వెళ్ళినప్పుడు ఈ రాక్షసుడు తన వికృత స్వరూపాన్ని ధరించి ద్రౌపదిని, ధర్మరాజుని, నకులుని, ధౌమ్యుని తన భుజస్కంధాలపై ఎక్కించుకొని పాండవుల ఆయుధాలన్నింటినీ చేజిక్కించుకొని త్వరగా నడుచుకుంటూ పారిపోతాడు. బ్రాహ్మణులు ఈ హఠాత్ పరిణామానికి ఆశ్చర్యపోయి పెద్దగా ఆక్రోశిస్తారు. సహదేవుడు గొంతెత్తి భీమసేనుణ్ణి పిలుస్తాడు. జటాసుడు అవేమీ లక్ష్య పెట్టక ఆకాశ మార్గంలో పయనించసాగాడు. అప్పుడు ధర్మరాజు అతని కంఠాన్ని, భుజాలని అదిమి పట్టుకొని మాటికి నులిమి అతన్ని బాధిస్తాడు. అది భరించలేక జటాసురుడు మళ్ళీ నేల మీదకి వచ్చి పరిగెత్తడం మొదలు పెడతాడు. ఆ సమయంలో సహదేవుడు అతన్ని ఎదుర్కొంటాడు. ఇంతలోనే భీముడు అరణ్యాన్ని నుంచి వచ్చి జటాసురుడి భుజాలపై ఉన్న వారినందరినీ కిందకి దించి వానిపై విరుచుపడి ద్వంద్వ యుద్ధానికి సమాయత్తమవుతాడు. నకులుడు, సహదేవుడు కూడా అతని మీదకి లంఘించకపోతే భీమసేనుడు వారిని వారిస్తాడు. జటాసురుడితో తలపడి సింహనాదంతో, పెడబొబ్బలతో, పిడిగుద్దులతో వారి శరీరాన్ని ముక్కలు చేసి వాణ్ణి సంహరిస్తాడు. ధర్మరాజు మొదలగు వారంతా భీముని భుజ పరాక్రమ శక్తిని ప్రశంసిస్తారు. పాండవులు కొంతకాలం బదరికారణ్యంలో నరనారాయణుల తపోభూమిలో నివసించారు. ఒకనాడు ధర్మరాజు అర్జునుడు కనపడటం లేదని తమ్ముళ్ళు ద్రౌపది బాధపడుతుంటే అర్జునుడు అస్త్ర సంపాదనకై వెళ్ళి ఇప్పటికి 5 సంవత్సరాలైంది. త్వరలోనే గంధమాదన సమీపంలోనే మనం అతన్ని కలుసుకోగలం అని ధైర్యం చెప్పి పరివారంతో బయలుదేరి మార్గమధ్యంలో ఎన్నో తీర్థ పుణ్యక్షేత్రాలను చూస్తాడు. 16 రోజుల పాటు గంధమాదన ప్రాంతంలో పర్యటించి వారందరూ రాజర్షి వృషపర్వుని ఆశ్రమానికి చేరుకుంటారు. అక్కడే బ్రాహ్మణులందరినీ ఉండమని ఆదేశించి ధౌమ్య రోమస మహామునుతో పాటు వృషపర్వుడు సూచించిన మార్గంలో ప్రయాణించి 8వ రోజు మాల్యవంతం చేరుకుంటారు. తెల్లని కాంతులతో హిమపర్వతం వలె ప్రకాశిస్తున్న ఆ పర్వతాన్ని దాటి ఒక అరణ్యంలోకి ప్రవేశిస్తారు. అక్కడే ఒక చోట ఆశ్రమాలు నిర్మించుకుంటారు. ఒకనాడు శ్వేతకీ నది నుంచి గాలిలో తేలుకుంటూ 5 రంగుల వింత పూలు కొన్ని వచ్చి సుగంధం విరజిమ్ముతూ వారికి కొంత దూరంలో పడతాయి. ద్రౌపది వాటిని చూసి భీమసేనుడితో, ఆ 1000 రేకుల తామర పూలు ఈ పుష్పాల ముందు ఎందుకు పనికిరావు, ఇటువంటి పుష్పాలను నేనెప్పుడు తిలకించలేదని ఆ పూలను కొన్ని తీసుకురావాల్సిందిగా భీమసేనుడిని కోరుతుంది. భీమసేనుడు వెంటనే బయలుదేరి ప్రయాణమై ఒక పర్వత శిఖరం ఎక్కి నలువైపులా చూస్తుంటే కనుచూపు మేరలో వివిధ మాణిక్యాలతో చేసిన భవనాలు, వాటి మధ్య కుబేరుని సౌధం కనపడుతుంది.
భీముడు ఆసక్తిగా చూసి ఆశ్చర్యపడి తన శంఖనాదంతో భూమి ఆకాశాలను ప్రతిధ్వనిస్తాడు. అది విని వేల కొలది యక్ష రాక్షసులు భీముని మీదకు దండెత్తి రాగానే భీమసేనుడు తన గదాయుధంతో వాళ్ళందరినీ తుత్తునీలు చేస్తాడు. ఆ యక్ష రాక్షసులకు అధిపతి మణిమంతుడు. అతడు కుబేరునికి ప్రాణమిత్రుడు. భీముడు చేసిన పరాజయాన్ని భరించలేక భీముని మీదకు గదాయుద్ధంతో ద్వంద్వ యుద్ధానికి వస్తాడు. వారి మధ్య ఘోర సంగ్రామం జరుగుతుంది. భీముడు తన భుజబల పరాక్రమంతో మణిమంతుణ్ణి సంహరిస్తాడు. ఇది తెలుసుకుని కుబేరుడు, అతడు ఇంతకు ముందు వచ్చి మా సైన్యాన్ని సంహరించి సౌగంధిక పుష్పాలను కోసుకొని పోయాడు. ఇప్పుడు మణిమంతుణ్ణి సంహరించాడు. వీడెంతటి బలశాలో అని తలంచి బయలుదేరి తన సైన్యంతో భీమసేనుని దగ్గరకు చేరుకుంటాడు. అదే సమయంలో ధర్మరాజు తెలుసుకొని నకులుని సహదేవుణ్ణి వెంటబెట్టుకుని భీమసేనుడి వెళ్ళిన దారిలో ప్రయాణించి గుట్టలు గుట్టలుగా పడి ఉన్న శవాలను చూసి అవి దాటుకొని భీమసేనుణ్ణి కలుసుకుంటాడు. యుద్ధ భూమి చేరుకున్న కుబేరుడు సమరోత్సాహంతో ముందు కురుకుతున్న భీమసేనుణ్ణి చూసి నిశ్చేష్టుడై యుద్ధం మాటే మర్చిపోతాడు. ధర్మరాజు తమ్ముళ్లతో కుబేరు దగ్గరికి వెళ్ళి నమస్కరిస్తాడు. కుబేరుడెంతో సంతోషించి, ధర్మరాజా, భీముని చేతిలో నా స్నేహితుడు మణిమంతుని సంహారం నాకేమీ బాధ కలగలేదు. అగస్త్య మహాముని శాపం వల్లనే ఇది సంభవించింది అని ఆ చరిత్ర చెప్తాడు. ఒకసారి పూర్వకాలంలో కుశావతి తీరంలో దేవతలు సత్రయాగం చేస్తున్నప్పుడు నేను యక్ష రాక్షసులతో మణిమంతునితో కలిసి పుష్పక విమానం ఎక్కి వెడుతున్నప్పుడు మణిమంతుడు ఉమ్మినప్పుడు ఆ ఉమ్మి యమునా తీరంలో తపస్సాచరిస్తున్న అగస్త్య మహాముని మీదకు పడింది. ఆయన కోపించి, కుబేరా, నీ సమక్షంలోనే మణిమంతుడు మదించి మైమరచి నా మీద ఉమ్ము వేసి నన్ను అవమానించాడు. తర్వాత ఆ మణిమంతుణ్ణి ఒక మానవ వీరుడు వధించగలడు. నీ యక్ష సైన్యమంతా ఆ మానవ వీరుడి చేతిలో నశించగలదు. అయితే నీ పాపం ఆ సూర్యుని సందర్శనతోనే పోగలదు అని శాప విముక్తి చెప్తాడు. ధర్మరాజా, నీ సహోదరుడు భీముడి విధంగా నా శాప విముక్తికి కారణమయ్యాడు. నీకొక్క విషయం చెప్తాను విను. ధైర్యము, సామర్థ్యము, దేశము, కాలము, పరాక్రమము, లోక వ్యవహార నిర్వహణలో మిక్కిలి జాగ్రత్తతో వినియోగించుకునవలను. భీమసేనుడి విషయాలు అలక్ష్యం చేసి దుస్సాహంతో పొరల మీదకు ఉరుకుతున్నాడు. అది నివారింపజేయవలనని అతనికి ఉపదేశించవలెను. ధర్మదైవతము వాయుదేవుడు, అమరేంద్రుడు, అశ్వనీ దేవతలు మిమ్మల్ని సదా కనిపెట్టుకొని సంరక్షిస్తున్నారు కదా. మీరు ఒక పక్షం రోజుల పాటు అర్షశేనముని ఆశ్రమంలో నివసించవలసింది. నా పరిచారకులు అనుదినము మీకు పంచభక్ష పరమాన్నాలు అర్పించి పరిచర్యలు చేయగలరు. ప్రస్తుతము అర్జునుడు దేవేంద్రుని సౌధంలో నివసిస్తున్నాడు. త్వరలోనే మిమ్మల్ని కలవగలడు అని చెప్పి తన సైన్యంతో అలకాపురికి వెళ్ళిపోతాడు. ఇక మనం నెక్స్ట్ ఎపిసోడ్లో పాండవులు అర్జునుడిని ఎలా కలుసుకున్నారో, అర్జునుడి విశేషాల గురించి కూడా చెప్పుకుందాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సెలవు.